రాష్ట్రమంతటా ఎసంటి కానూన్ నడిచినా నా ఇలాకాల మాత్రం నేను చెప్పినట్లే నడవాలి. అట్లా నడిపిస్తామంటేనే ముంగట్కి పోండ్రి, లేకుంటే మాత్రం ఆ టెంక పరేషాన్ల పడాల్సి వస్తుందని ముందుగానే వార్నింగ్ ఇచ్చిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే మాటలను ఖాతరు చేయకుండా వాళ్ళకు నచ్చినట్లు చేస్తుండేటాలకు ఇగో ఇయాల ఇంత కథ అయింది. చూసిండ్రా, మందు దుకాణం బంద్ చేసి మరీ 1 గంట దాకా దుకాణాలు అస్సలకే ఓపెన్ చేయొద్దు, లేదంటే మాత్రం సార్ దగ్గరకు వచ్చి కలువుండ్రని ఎట్లా వార్నింగ్లు ఇస్తున్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అనుచరులు యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మందు దుకాణాలను పగటీలు 1 గంటకు, పర్మిట్ రూములను మాపటీలి 6 గంటల తర్వాతనే తెరవాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇదివరకే వార్నింగ్ సూతం ఇచ్చిండు. కానీ మందు దుకాణాలు నడిపేటోళ్లు మాత్రం ఆ మాటల్ని ఖాతరు చేస్తలేరు. ఇగియాల సంస్థాన్ నారాయణపూర్లో వైన్స్ దుకాణాలు పొదటీలే తెరిచిర్రు. ఇగి ముచ్చట తెలిసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనుచరులు మా సారు ముందుగానే చెప్పినాక కూడా గిట్లెట్లా తెరుతారు అని మూషయించిర్రు. మేము సర్కారుకు పైసలు కట్టి మరీ ఈ దుకాణాలను దక్కించుకున్నాం, గిట్లా ఒక్కటే పూట నడిపియాలంటే మాకేడ గిట్టుబాటు అవుతుంది అని వాళ్ళంతా పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి మరీ ఆ దుకాణాలను తెరిపించి రాజగోపాల్ రెడ్డి సారుకు దిమ్మ తిరిగే షాకిచ్చినంత పనిచేసిర్రు. ఈ గిట్ల ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి మరీ దుకాణాలు తెరిపించేటాలకు దుకాణాల ఓనర్లు మస్తు ఖుషైండ్రు. అసలు ఏమైంది సారు అని అడిగితే ఈ సార్ ఏమన్నాడో ఇన్ను రూపారి. ఐఏఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఐఏఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం పొదటీలి 10 గంటలకే దుకాణాలు తీసుకునే రూల్ ఉన్నదట. దాని ప్రకారమే ముంగటి పోతామని ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి మరీ దుకాణాలు తెరిపిస్తే ఈ ముచ్చటి తెలిసిన కోమటిరెడ్డి అనుచరులు మళ్ళా ఆ దుకాణాల కాడికచ్చి గిట్లార్చుకున్నారు. అవు గీ అన్న చెప్పింది కూడా వాజీబ్ ముచ్చట్నే. పొదటీలి 10 గంటలకే మందు దుకాణాలు షాల్ చేసేటాళ్లకు పనులకు పోతామని ఇంట్లోకెళ్లి బయటికెళ్లినోళ్లు బగ్గదాగి పనికి ఎగనామం పెడుతున్నారు. మీదికెంచి దినం తాగుకుంటా కూసుండి పెయ్యాగం చేసుకుంటున్నారు, పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందుకే వైన్స్ లను పొదటీలి కాకుండా పగటీలి షాల్ చేయాలని అంటున్నారు. ఇట్లా పోలీసులను పెట్టి ఎన్ని రోజులు నడిపిస్తారు? ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోండ్రి, లేకుంటే మాత్రం అస్సలకే నడవనీయమని వార్నింగ్లు ఇచ్చిర్రు షేత్ పార్టీ నాయకులు. కొసాకరుకు ఈ రచ్చ ఎటు దారితీస్తుందో తెలియదు గాని మొత్తానికైతే చాలా మంది మహిళలు మాత్రం ఇట్లా టైమింగ్ మార్చుడు మంచి పనే అని సంబరపడుతున్నారు. క్రైమ్ ని కంట్రోల్ చేస్తే సివిల్ పోలీసులు, ట్రాఫిక్ ని అదుపు చేస్తే ట్రాఫిక్ పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఎక్సైజ్ పోలీసులు, రైల్వేలో పనిచేస్తే రైల్వే పోలీసులు. ఇట్లా పోలీసులు చాలా రకాలు. పోలీసు కావాలంటే చాలా కథ ఉంటది. అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లా దేశం మొత్తంలోనే చిట్టసీమంట ఓ వెరైటీ పోలీస్ డ్యూటీకి ఎక్కిండోళ్ళు. పాండ్రి మరి పరిచయం చేసుకుందాం మనం కూడా. రోబో పోలీసు డ్యూటీ ఎక్కింది విశాఖపట్నం రైల్వే స్టేషన్లా. ఇక ఈ నుంచి దొంగలకు కావాలని ఏదన్నా అలజడి చేయాలని చూసినోళ్లకు హాడలే పోండ్రి. పేరు సుతం పెట్టిండ్రోల్లో దీనికి ఏఎస్సి అర్జునట గీ రోబో పోలీస్ పేరు. మన దేశ రైల్వే చరిత్రలనే చిట్ట చీమాటనట రోబో పోలీస్ ఆన్ డ్యూటీలకు వచ్చాడు. బేసారం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ బోహ్రా సారు, వాల్తేరు డివిజనల్ మేనేజర్ లలిత బోహ్రా సారు కలిసి రోబోను డ్యూటీలకు ఎక్కించిండ్రు. లోకల్ టెక్నాలజీతోనే రూపం పోసిండ్రు. దీనికి తయారు చేసుడు కూడా విశాఖపట్నంలోనే ఓ కంపెనీలు తయారు చేసిండట. సంవత్సరం బట్టి తిప్పలు పడి పోలీసులతోటి అయితే లేదు, గీ రోబో ఏం చేస్తుందని తక్కువ అంచనాలేసారోళ్ళు. ఏఎస్సి అర్జున్ అంటే మామూలోడు కాదు. 24 గంటలు పహారా కాసుకుంటా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ చేయంగా దొంగల బద్మాషిగాళ్ల మోకాలను, అనుమానంగా కనబడేటోళ్ల మోకాలను అల్కగా గుర్తుపడతాడట. వెంటనే ఆర్పీఎఫ్ అధికారులను అలర్ట్ కూడా చేస్తాడట. రైల్వే స్టేషన్ లో రద్దీ ఎక్కువన్నప్పుడు తిప్పలేం లేకుండా కూడా చూస్తాడట. రద్దీని ఎట్లా తగ్గియాలన్న ముచ్చట్ల మీద మెసేజ్లు కూడా పంపుతాడట అధికారులకు. అంటే అన్ని తీర్ల ప్రోగ్రామింగ్ అయ్యే వచ్చింది రోబో పోలీసు ఏఎస్సి అర్జున్. అంతేకాదు రైల్వే స్టేషన్ లా మంటలేమన్నా చెలరేగితే క్షణాల గుర్తుపట్టి వార్నింగ్ పంపుతాడట. ఇక తెలుగోళ్ళంటేనే మర్యాదకు మారుపేరు కదా, అందుకే నమస్తే చెప్పుడు,
ఆర్పీఎఫ్ అధికారులకు వందనం చేసుడు అసొంటి మర్యాదలల్లో కూడా ఉన్నాడు. అట్లనే 3 భాషలు కూడా తెలుసునట. ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు తెలుగులో కూడా మెసేజ్లు పంపుతాడట. అంటే గీ రోబో పోలీసు చేయంగా రైల్వే సిబ్బందికి ఈ కాడ నుంచి చాలా ఇబ్బందులు తప్పినట్టే అనుకోరాదుండ్రి. ఈ రోబో పోలీసులు డ్యూటీలకెక్కుడే ఆల్షం, సెల్ఫీలు తీసుకుంటా కొద్ది సంబరపడతలేరు జనాలు. మొత్తానికి పబ్లిక్ భద్రత కోసం మంచి ఆలోచన చేసిండ్రు అధికారులు. మరి ఇసొంటి రోబో పోలీసులను దేశమంతటా పెడతారో ఎట్లనో చూడాలిగా. దునియాలనే అతిపెద్ద జాతర మేడారం జాతర దగ్గర పడుతున్నది. పండుగ షాల్గాక ముందే శితం పబ్లిక్ తల్లులకు మొక్కులు అప్పచెప్పుకుంటున్నారు. ఇప్పటికే లక్షల మంది మొక్కులు అప్పచెప్పుకున్నారు, ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. భక్తజనాలకు తక్లీఫ్ కావద్దని సర్కారు కూడా ఇప్పటికే అన్ని సౌలతులు చేసింది, ఇంకొన్ని చేస్తూనే ఉన్నది. సర్కారు పనితనం భక్తజనాలకు కనబడేటట్టు హోర్డింగ్ పెడితే ఎంత పనైందో చూడుండ్రోలా. సావు తప్పి కన్నులొట్టబోయినంత పనైందుల్లా మేడారం కాడ భక్త జనాలకు. మేడారంలో జంపన్న వావుకెంచి తల్లుల దర్శనానికి గద్దెల దిక్కుపోతున్న తువ్వల హరిత హోటల్ తాన సర్కార్ భక్తులకు స్వాగతాలు చెప్పినట్టుగా కనిపించేందుకు ఓ భారీ డిజిటల్ బోర్డును పెట్టిండ్రు. మరి పెట్టినోళ్ల పనితనం బోర్డుకు నచ్చలేదో లేకుంటే బోర్డుకు కోపం వచ్చిందో తెలియదు గాని ఇయాల ఉన్నట్టుండి తుపుక్కున కూలిపోయింది. సమ్మక్క సారలక్కల సల్లని దయతోని భక్తజనాలు చిన్న దెబ్బలతోనే బయటపడ్డరు. ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు తాకినాయట. ఎవ్వలు లేనప్పుడు వాడేటాళ్లకు పెద్ద పర్షానే తప్పింది. ఇక ఎంబటే సర్కారోళ్ళు జేసీపీలని తెప్పించి వాటిని పక్కకు తీసిండ్రు, ట్రాఫిక్ జామ్ కాకుండా చూసిండ్రు. కాని దునియాలనే పెద్ద పండుగ ఏర్పాట్లు ఎట్లుండాలే ఏం కథ? అడ గట్టిచ్చేటి ఎంత గట్టిగుండాలే, ఏండ్లకేండ్లు నిలబడాలే. కానీ జాతర అయ్యేదాకా కూడా ఆగేటట్టు లేవంటే కాంట్రాక్టర్లు ఏం పని చేస్తున్నట్టో సర్కారోళ్ళు ఏం చెకింగ్ చేస్తున్నట్టో అని మస్తు గరానికి అత్తున్నారు అక్కడి భక్తులు, ఈ ముచ్చట తెలిసిన ప్రతిపక్షపు లీడర్లు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కాబట్టి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాటి వార్త? నీ ఊసిపోయిన బతుకులను నీదో బతుకని బతుకుతానవారా? అరే నువ్వు ఊళ్ళో ఇది పెద్ద మనిషి అని అనుకుంటున్నావారా? నువ్వెంత నీ బతికెంతరా? నేను దలుచుకున్నాను అనుకో కొడుక, నిన్ను పిండిని నలిచినట్టు నలుతా ఏమనుకుంటున్నావేమో. ఏ ముసలోడా, నువ్వు చాలా ఎక్కువ చేస్తాను. నా తిక్క లేచింది అనుకో ముసలోడు, నీ సంగతి చెప్తా మరి చెప్తానా? ఏం బిగుతావురా నువ్వు? ఏం చేస్తావురా నువ్వు? నీ ఊసిపోయిన బతుకని బర్రెపెండ నీతో బతుకని బతుకుతాను. అరే నువ్వు బాగా నిలుగుతానవేంద్రా అల్క తక్కువడా? బా, ఈ ముసలోడికి ఏడికి పోయినా పంచాయతీలే కావాలమ్మా. ఓ తిక్కలోడా, అన్నను చూస్తున్నావా ఎంతున్నాడో? నిన్ను సంకలేసి ఒత్తిండనుకో నీ బొక్కలన్నీ సూరసూర అయితే ఏమనుకుంటున్నావో? అరే నిన్న మొన్న మా పాటలకు వచ్చినోడివే నువ్వు ఊళ్ళో పెత్తానని చెప్తే మేము మూసుకొని ఊకోవాలన్నారా? నీ ఊసిపోయిన ముసలోడా, నాకు తిక్కలేవని ఓపిక పడతానా? ఏం చెప్తావు నువ్వు? అరే నాకు ఒక ముచ్చట చెప్పురా, మన ఊళ్ళో సర్పంచ్ ఎవర్రా? ఐలుగాడు. మరి ఐలుగాడు అయినప్పుడు ఆయన వెనక మర్ర తిరిగే బాడ్చగానివి డాల్చగానివి నువ్వు పెత్తనాలు చేసుడేంద్రా ఊళ్ళో? నీ పెత్తనం ఏంద్రా? గుద్దుతా గుడపిత్తు బలిగాడు వాళ్ళని గుజ్జలుగు పదాల బతుకుల. అరే నాయనా, ఆ అన్న ఎట్లా తిరిగితే నీకెందుకు ముసలోడా? ఇంతకు మీ ఇద్దరికి పంచాయతీ ఏడొచ్చిందో అది చెప్పండి ముందుగాల. అరే అది కాదు పిల్ల, నేను పుట్టినప్పటి సంది నేను ఈ చెయ్యి పాచిలా ఉంటాను. ఈ బాడ్చగాడును మొన్న గెలిచిన సర్పంచ్ ఇద్దరు ఓట్లకు ముంగట్నే మా పాచిలకు వచ్చింది. పాచిలకు వచ్చిన వాళ్ళు మరి మాతో కలిసి పని చేయాలన్నా? ఊళ్ళో పెత్తనం అంతా వీళ్ళే చేస్తానంటున్నాం. అరే నాకు ఒక ముచ్చట చెప్పరా, నేను ఒక ఆర్డు నెంబర్ను నా వాడకట్టుకు నీ పెత్తనాలేంద్రా? సప్పుడు చేయవేమరా? గుద్దు ఎరికైనా బొత్తల గుద్దుతో వెనుక బొరుసులు రావాలి. అరే నీ అవ్వ, పెద్ద మనిషి అన్నప్పుడు ఊళ్ళో ఎక్కడైనా పెత్తనాలు చేస్తాడు, నీకు అవసరమా చెప్పు? నీరు కనదానా వీడు పెద్ద మనిషి ఏందే? ఓ ఆర్డు నెంబర్ కాదు, ఉప సర్పంచ్ కాదు. నిన్న మొన్న పార్టీలకు వచ్చే పెత్తనాలు చేస్తా అంటే మేమైతే చూసుకుంటూ ఊకుంటాం. అరే ఒక్క ముచ్చట చెప్పరా, 10 ఏళ్ళు కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలు ఉండి ఊళ్ళో పెత్తనాలు అన్ని చేసారు. ఇప్పుడు మా పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ మా పార్టీలకు వచ్చి మళ్ళీ పెత్తనాలు చేయబడుతుంది. అంటే మరి మేము ఏం చేయాలరా? వచ్చిన చేతులు ముడుచుకొని కూర్చో, మీరు పెత్తనాలు చేస్తా అంటే తప్పుడు చేయవని. అరే తాత, ఇప్పటి రాజకీయాలే గట్లున్నాయే. అధికారం ఏడుంటే ఆన్నే వాళ్ళే రాబందులు మస్తుగా పుట్టుకొస్తున్నాయి. అధికారం ఉన్నా లేకున్నా పార్టీని పట్టుకొని ఉంటే నియసొంటోళ్ళకి ఇలువే లేకుంటే అవుతున్నది. అందుకే కదా తిరగబడేది. అరే మా పార్టీకి 10 ఏళ్ళు అధికారంలో లేకున్నా కూడా ఎత్తిన జెండాను దింపకుండా మా భుజాల మీద మోసినవరా. అసలు మా పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే మీరు వచ్చి రాబందులు లెక్క మా పెత్తనాన్ని ఎత్తుకపోతామని అంటే మేము ఎత్త చూసుకుంటూ ఊకుంటావురా? ఊకోపోతే అడక తినిపో. ఏంద్రా అడక తినాలి? మేము అడక తినాలన్నారా?
ఏడాధికారం నుంచి ఆడికి పోయి అడక తినే బోసిడికే కాదు మీరు. అరే నువ్వు ఇంతగా కారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినావారా? అది రాజీనామా చేయకుండా వచ్చి మా పార్టీలో శరీకై మా పార్టీలో పెత్తనాలు చేసుకుంటే మమ్మల్ని అడక తినమంటారా? ఎవరు అడక తినటోళ్ళు తెలుతలే అరే చూస్తే జనాలకు. ఓ మీ పంచాయతీకి అగ్గిదాలుగా ముసలోడా పుసుకున్న ఏదన్నా ఆయ పట్ల ఎవరికన్నా తలిగితే ఎట్లుంటది చెప్పుండ్రి. మీలోళ్ళు బోల్రవాడా ఊకోర్రే. ఓ అన్న ఎవరన్నా లేరా అని ఆడా వాళ్ళిద్దరిని ఆగలట్టుర్రే. తొక్కుతా పండబెట్టి తొక్కుతా వచ్చా కూడా కాదు. ఫస్ట్ చెయ్యదులు ముసలాడా. ఏం చేయని కొడతారు అసలే ఇచ్చిపెట్టాను. అరే లచ్చుడు ఒక్క ముచ్చట చెప్పురా. మొన్న నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అంటే వీడేం అడిగిడో చెప్పురా. 20,000 లంచం ఇస్తే నేను ఇస్తా అన్నాడు. వీనికి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అంటే నీకు 20,000 రూపాయలు లంచం ఇవ్వాలన్నారా? లచ్చులు గాడు పుట్టి పెరిగినప్పటి సంది ఇదే చేయి పాట పని చేస్తానరా. నిన్న మొన్న నువ్వు మా పాటల ఖర్చులోనివే వీనికి ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 20,000 రూపాయలు లంచం అడుగుతావు. అరే నువ్వు లంచం ఏంద్రను ఈ లొల్లి మీ ఒక్క ఊళ్ళనే కాదే తాత, ప్రతి ఊర్లో ఇదే తంత నడుస్తున్నదట. ఊళ్ళో పోయి ఇసొంచి బుడ్డ లీడర్ల కథలే కాదు పిల్ల, రాష్ట్రం అంతటి ఉన్న పెద్ద పెద్ద లీడర్ల కథలు కూడా గిత్తనే ఉన్నాయి. ఆట అంచనా ఊకుంటే వీళ్ళు రెచ్చిపోరు. అనుకలు వాళ్ళు కాదే. అవును నిజమేనే. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ కూడా రోజు ఇదే పోరాటాలు చేస్తున్నాడు. స్వార్థాల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేల మీద మస్తు మాట్లాడుతున్నాడు సారు. మాట్లాడాలి, అడగాలి, నిలదీయాలి. లేకుంటే ఇసొంటి లత్కొరగాలు చేయబట్టి రాజకీయాలకు ఇలువే లేకుండా అయిపోతుంది అంచనా. మంచిగా పొద్దుగా లేగానే తెల్లగా బట్టలు వేసుకున్నాడు, పుల్లగా మాట్లాడు, మందులు ముంచే కథలు చేసుడు, జేబుల చేతులు పెట్టి తొక్కుతా కసర్ వెళ్ళాలి. ఏ ముసలాడు నువ్వు బాగా మాట్లాడతావు. ఈయన ఉండు మా వాళ్ళని తీసుకొని వస్తా. మళ్ళా ఒక్కటే పాచిరు ఉన్నప్పుడు మళ్ళా మీ వాళ్ళు మా అరే నువ్వైనా ఏ మంచివే అన్నా, లడ్డకుడు ఉన్నట్టున్నావు. ముసలోడు అంతగానం కొడుతుంటే కూడా ఆన్న నిలబడి మాట్లాడుతున్నావేందే? పోరాడింటికి. ఏ ఒక్క నీ వల్లనే కాదు, ఊరోళ్ళు అందరినీ తీసుకొని రా, అప్పుడు నీ సంగతి తెలుస్తుంది. ఒక్క పాచిలు వండుకుంటా నీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటా బ్యాచ్లు చేస్తాను. బద్దలు బాసింగాలు కావాలి కొడుకుల. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు పెద్ద మనిషి కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు దున్య అంతా తెలుస్తున్నాయి. గాని ఊళ్ళలో కూడా పాపం చాలా మంది ఇట్లనే లొల్లులు పెట్టుకునే పరిస్థితి మోపైతున్నది. మరి కాదు అనోళ్ళా, 10 ఏళ్ళు ప్రతిపక్షం నుండి పోరాటాలు చేసినోళ్ళు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఇక ఊళ్ళల్లో పలుకుబడి గట్టిగానే నడుస్తుంది కావచ్చు అనుకుంటే, ఇప్పుడు సుతం కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళదే పెత్తనం నడిచేటాలకు ఏం చేయలేకపోతున్నారు కొంతమంది అసలైన చేతిపాటి కార్యకర్తలు. మరి ఆ పార్టీ పెద్దలు ఈ లొల్లులను ఎప్పటి వరకు తస్వ చేస్తారో ఏం కథనో చూడాలి. మరి పిల్లలు కానొచ్చిందంటే చాలు మస్తు మురిసిపోతుంటాడు మన ప్రధాని మోడీ సారు. మీటింగ్లకు పోయినా ఓపెనింగ్లకు పోయినా పిల్లలను ప్రేమగా పలకరిస్తాడు. ఇక పరీక్షలప్పుడు పిల్లల కోసం టైం కేటాయించి మరీ ధైర్యం చెప్పే ముచ్చట్లు చెప్తుంటాడు. ఇక ఇవాళ మోడీ సారు మాట్లాడుతుంటే ఓ పిల్లగాడు ఫోటో పట్టుకొని నిల్చున్నందుకు ఏం చేసిండో చూడుండ్రి. मैं देख रहा हूं एक छोटा बच्चा और कब से खड़ा है हाथ ऊपर करके. बेटे थक जाओगे, आप अपना चित्र मुझे दे दीजिए, पीछे अपना एड्रेस वगैरह लिख लीजिए, मैं आपको चिट्ठी लिखूंगा और मैं एसपी जी को कहूंगा कि इस बच्चे का जो प्यार है, आशीर्वाद है, वो जरूर ले लीजिए. గీ ముచ్చటేందో మీకు సమజయ్యే ఉంటది కొంతవరకు. ఇగో గీ బుడ్డోడు ప్రధాని మోడీ సారు బొమ్మ దించి మోడీ సారు మాట్లాడుతుంటే దాన్ని పట్టుకొని నిల్చున్నాడు. ఇక చూసిన మోడీ సారు ప్రసంగం ఆపి మరి చాలా సేపటి నుంచి దాన్ని పట్టుకొని నిల్చున్నావు, అలసిపోతావు కదా నాన్న, అది నాకు ఇయ్యి, దాని వెనుక నీ అడ్రస్ రాసిస్తే నేను మళ్ళా నీకు రిప్లై ఇస్తానని ఆ బుడ్డోనికి మాట ఇచ్చిండు. భద్రతా సిబ్బందికి ఆ బుడ్డోన్ దగ్గరికి పోయి జాగ్రత్తగా ఆ పోటువని తీసుకురారని చెప్పిండు. కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్న కేరళ రాష్ట్రంలో ఇవాళ ప్రధాని మోడీ సారు డౌరకు పోయిండు. తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న మోడీ సారు అటెన్క ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిండు. నడిమిట్లా ఈ బుడ్డోని చూసి ఇట్లా మాట్లాడేటాళ్లకు అక్కడున్నోళ్ళంతా పర్షానయ్యిర్రు. మొత్తానికైతే మోడీ సారు పిల్లల మీద ఎసొంటి ప్రేమను చూపిస్తాడనేది మల్లోపారి నిరూపణ చేసిండనుకుంటా పువ్వు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ వీడియోను పొట్టు తిప్పుతున్నారు. సత్యయుగ కాలంలో మనుషులు 1,00,000 ఏండ్లు బతికేటోళ్ళట. అదే రామాయణం జరిగిన త్రేతాయుగంలా 10,000 ఏండ్లు. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించిన ద్వాపర యుగంలా 1000 ఏండ్లు బతికిండ్రు. ఇక ఏమంట కలియుగం శాలైందో గాని 100+ కానుంచి మొదలయ్యి ఏటికింత మైనస్ అవ్వకుండా పోతున్నది ఆవుసు. ఇప్పుడైతే 60 ఏండ్లు బతుకుడు కూడా గగనమే అవుతున్నది. ఇంకా కలియుగం కొసాకరికి పోయేటాలకైతే 12 ఏండ్లలోనే పొడుక్కమంటారట. అయితే గిడ చూడుండ్రొల్లా
సెంచరీలు కొట్టే వయస్సు మాది అని బాలే సినిమాలో పాటేసుకున్నది ఓ అవ్వ. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అరే పండు ముసలామెను పట్టుకొని చిట్టి పాపాయి అని పాట పాడుతున్నారేందుల్లా అని అనుకుంటారు కదా. గీ అవ్వ విజయవంతంగా 100 ఏళ్లు పూర్తి చేసుకొని 101వ ఈడులో అడుగు పెట్టిందుల్లా. మరి సక్సెస్ఫుల్ గా సెంచరీ కొట్టింది నిర్మల్ జిల్లా దుస్తురాబాదులుండే మారవేణి గంగవ్వ అనేటి గీ అవ్వ. 60 ఏళ్లు బతుకుడు కూడా గగనమే అవుతున్నది. ఈ కాలంలో కూడా ఇంకా గట్టిగానే ఉన్నది. ఇక 100 ఏళ్లు పూర్తి చేసుకునుడంటే చిన్న ముచ్చటనా? అందుకే అవ్వ 100వ బర్త్డేను పండుగ లెక్కనే చేస్తున్నారు ఇంటోళ్ళంతా కూడి. చూస్తారా, చాలా పెద్ద బలగమే అవ్వది. మొత్తం 9 మంది సంతానమట. కొడుకులు, కోడన్లు, బిడ్డలు, మన్మరాన్లు, మనుమలు, ముని మన్మరాన్లు, ముని మనుమలు అంతా కలిస్తే సెంచరీకి ఏం తక్కువ 92 మంది దాకుంటారట. అంటే వయసులోనే కాదు బలగంలో కూడా తగ్గేదేలే అన్నట్టే ఉన్నది. ఇక ఇప్పటోళ్ళున్నారు సోలో లైఫే సో బెటర్ అని సింగిల్ చింతకాయల లెక్క, ఒంటికొమ్మ సొంటికాయ లెక్క కొందరుంటే లగ్గం చేసుకొని కూడా ఇద్దరిని గాని పెంచుడు మాతో నేడైతదని ఇంకొందరు ఆలోచన చేస్తాండ్రు. 2050 కల్లా సరిపోను జనాలు లేక మస్తు తిప్పలుంటదు నుల్లా. లగ్గం గానోళ్ళకి ఎట్లయితలేదో గాని అయ్యే ఛాన్స్ ఉన్నోళ్ళైతే ఏలు బట్టి పోలు తిరుగుండ్రి చెప్పున. అట్లనే ఆలస్యం చేయకుండా ఇద్దరిని గానుండ్రి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అని పెద్దలు అట్టిగా అనలేదు మరియా. పెద్ద నోట్లు బంద్ పెట్టినాక బ్లాక్ మనీ తక్కువైతున్నది అనుకుంటే అంతకు మించి అన్నట్లే నల్లపై కానీ పోగెత్తున్నారల్లా కొందరు అత్క తెలివిగాళ్ళు. సర్కార్కు తెలియకుండా ఒక్క పైసా ఎక్కువ పబ్లిక్ దగ్గర ఉండొద్దని కొత్త రూల్స్ పెడతంటే అవన్నీ మాకు కాదన్నట్టే మోపైతున్నారు. అట్లనే గీడ లెక్కలలో లేని ఎంత పైకం పోగేసిందో చూస్తే నోరెల్ల పెట్టుడు ఖాయమేనోళ్ళ. చిన్న బ్యాంకుకి ఎక్కువ పెద్ద బ్యాంకుకు తక్కువ అన్నట్టే నోట్ల కట్టలను జమ చేసిండ్రు కదా. ఇన్ని పైసలు లెక్క పెట్టలేక చేతులు నొయ్యజిక్కని కౌంటింగ్ మిషన్లే పెట్టిండ్రు. జమ చేసినోళ్లకు టైం దొరకనట్టుంది. లెక్క పెట్టేటందుకు జమాయించిండ్రు. లెక్కలు పెడితే మడత పడుతుందని అనుకున్నారో ఎట్లనో గాని ఉత్తరప్రదేశ్ దిక్కు కాన్పూర్ కాడ నోట్లను చూసి గుడ్లు తేలేసిండ్రు అటు దిక్కు పోలీసులు. దన్కుటి కాడ పెట్టిన కుటీర పరిశ్రమల ఇల్లీగల్ ట్రేడింగ్, హవాలా, బెట్టింగ్ నడుపుతున్నారట కొందరు బడివేగాలు. అటు దిక్కు పోలీసులకు ముచ్చట తెలవంగానే పోలీస్ జీపులేసుకొని రైడింగ్ కి పోయిండ్రు. అక్కడ 5గురిని దొరకబట్టిండ్రు. ఆడ మొత్తం చెకింగ్ చేస్తే 2 కోట్ల రూపాయల క్యాష్, దగ్గర 62 కిలోల వెండి ముద్దలు చూసి పోలీసులే పరాశరైండ్రు. అగో గింతగానం మీతానే ఎందుకునే అని పోలీసులు అనుమానపడంగానే దొంగదందా బయటపడ్డది. ఇంకా దీని వెనుక ఎవలున్నారు? పైకం బయట దేశపుల్ల చేతులకు మారుతున్నాయా? బయట దేశాల నుంచి పైకం ఎవలన్నా పంపుతున్నారా అని అన్నిటిని ఎరకబట్టే పడ్డారు యూపీ పోలీసులు. ఇప్పటిదాకా ఇంకెంత సంపాదించిండ్రు, సర్కారు గల్లెపెట్టకు ఇంకెంత సున్నం పెట్టిండ్రు అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. గుట్టల కొద్దీ నోట్ల కట్టెలను లెక్కబెట్టుకుంటా ఇంటర్నెట్లకు ఈడి ఏడిస్తే నోట్లను చూసి పారేషన్ కాబట్టిండ్రు కామన్ పబ్లిక్. నియతిగా సంపాదించిన కంటే దొంగదందాలు చేసేటోళ్ళకే ఎక్కువ ఆమ్దాని ఉందని నారాజు కాబట్టిండ్రు. ఎట్లొచ్చిన సొమ్ము అట్లనే పోతదుల్లా. కష్టపడ్డ సొమ్మే మన తానా ఆఖరి దాకుంటది. జనాలు అత్కే ఆపచ్చుకు పోయి కొంప కొల్లేరు చేసుకోకుండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.